గ్రంథము 119వ కీర్తన 25వ వచనంలో ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. అంటే ఇక్కడ నా ప్రాణము మంటిని అంటే లోకాన్ని, మన ప్రాణాలు ఎలా ఉన్నాయంటే ఈ దినము లోకాన్ని అంటిపెట్టుకొని జీవిస్తున్నాం. కాబట్టి ఆ లోకాన్ని విడచి ఆయన వాక్కును అంటిపెట్టుకొని జీవించమని గుర్తు చేస్తున్నాడు. ఆయన వాక్యానుసారమైన జీవితంతో ఆయన ఇస్తున్నటువంటి వాక్కును మనం పరిశీలన చేసుకొని బ్రతకాలని చెప్పి భక్తుడు తెలియపరుస్తున్నాడు. మరలా ఇంకొక మాట వ్రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మనం ఆయనతో లేపబడిన వారైతే అక్కడి నుంచి పరలోకం నుండి వచ్చే జీవాన్ని మనం వెతుకులాడాలి. మరలా అంటాడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టాలి. భూ అంటే లోకంలో ఉన్న వాటి మీద లోకముటి పోకడే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి వాటిని పట్టుకుంటే మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఏలయనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎవరి యందు దాచబడి ఉన్నదండి? ఆయన యందు దాచబడి ఉన్నది. అందుకే కొలస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో వ్రాయబడిన మాటను చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి, మన ఉన్నత స్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా మార్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దీన శరీరము మహిమగల శరీరంగా మార్చబడింది. కాబట్టి ఆయనతో లేపబడిన వారమై మనం జీవిస్తున్నాం. కాబట్టి పైనున్న వాటినే వెదకాలి. లోకంలో ఉన్న వాటి మీద మనము వెతికినా ప్రయోజనము లేదు, దృష్టి పెట్టకూడదు అని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఆయా భక్తుల ద్వారా వాగ్దానం రిలీజ్ చేశాడు. కాబట్టి మనం వచ్చినటువంటి ఈ ఆనందాన్ని, ఈ లోక ఆనందం కాదు, ఇది పరలోక ఆనందంతో మనము గ్రహించుకోవాలి. ఇక్కడ కూడి ఉన్నామంటే ఈ సంతోషం దేవుని ప్రేమ. ఎచ్చటి వారమో ఎక్కడి వారమో మనందరినీ కలిపేది ఆయన ప్రేమ. అంటే ఆయనతో లేపబడిన వారము కాబట్టి మనం కలుసుకోగలిగాం. ఈ ఆతిథ్యమే కానీ, ఇక్కడికి రావడమే కానీ, సమయమే కానీ, ప్రేమే కానీ, ఇదంతా ఆయన నేర్పినటువంటి ప్రేమ, ఆయన నేర్పినటువంటి ప్రతిదీ ఆయన ద్వారా మనం నేర్చుకున్నామని గ్రహించుకొని ఈ మధ్యాహ్న సమయంలో మనము మరి ఆయన ప్రేమను తెలియపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.